ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. 6 అధికారుల సిట్ బృందం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది. ఏకంగా ఒక రూమ్ లో పూర్తిగా ఆ మెటీరియల్ ని అంటే ఇటు విచారణకి సంబంధించిన మెటీరియల్ ని మొత్తం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్ ఇంట్లో కాకుండా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ జరపాలని కేసీఆర్ ముందు కోరారు. కానీ సిట్ రెండోసారి ఇచ్చిన నోటీసుల్లో చాలా స్పష్టంగా ఆ విచారణకి సంబంధించిన మెటీరియల్ మొత్తం అక్కడ వరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వరకు తీసుకురావడం కష్టం కాబట్టి నందినగర్ ఇంట్లోనే విచారణ జరిపిస్తామని తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు నందినగర్ ఇంట్లో ఒక రూమ్ లోనే పూర్తిగా విచారణకు సంబంధించిన మెటీరియల్ ని ఏర్పాటు చేశారు సిట్ అధికారులు. బయట కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా కార్యకర్తలు నేతలు అక్కడ భారీగా చేరుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటో అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ప్రస్తుతం కేసీఆర్ సిట్ అధికారులు కేసీఆర్ ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక గంభీర వాతావరణం కనిపిస్తోందా? అక్కడ విచారణ ప్రారంభమైంది. ఆ ఉత్కంఠ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఏం అడుగుతున్నారు, ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే ఇక్కడ తెలంగాణ భవన్లో కనిపిస్తుంది. వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. చుట్టుపక్కల పోలీసులు అంతా కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, బ్యారికేడ్లు వేస్తున్నారు. ఇక్కడ నుంచి నందినగర్ వైపు, క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లకుండా కార్యకర్తలు ఆపుతున్నారు. ఉదయం నుంచి రకరకాల పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు అయితే ఈ గేట్ ముందు జరుగుతూనే ఉన్నాయి. నల్ల బ్యాడ్జీలతో మొత్తంగా ఈ తెలంగాణ భవన్ నిండిపోయినటువంటి జనాలు కనిపిస్తున్నారు. దాంతోపాటు నల్ల బెలూన్లు వదిలేశారు, నల్ల జెండాలతో నిరసన చెప్తున్నారు, బైక్ ర్యాలీలు తీస్తున్నారు. గేటు ముందు అప్పటి నుంచి కంటిన్యూస్గా కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అటు మంత్రుల నివాస ప్రాంగణం, మినిస్టర్ క్వార్టర్స్ ముందు కూడా ధర్నా చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో సిటీలో అరెస్టులు కూడా జరిగాయి. వీటన్నిటికీ తోడు ఎమ్మెల్యేలు, గ్రేటర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. మనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సిద్దిరెడ్డి ఉన్నారు. చెప్పండి, అసలు భయపడినప్పుడు ఎంక్వైరీకి రాకుండా లేకపోతే ఇలా భారీ ర్యాలీతోనో పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటి? ఇంత హంగామా ఎందుకు అనేది టీపీసీసీ ప్రెసిడెంట్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా మేమేం భయపడికింటే దానికోసం హంగామా చేద్దామని కాలేదు. వాళ్ళు ప్రశ్నించే తీరు సరిగా లేదు, కానీ దానికి మేము నిరసన చెప్తున్నాం. ఎందుకంటే నిన్ననే లెటర్ ద్వారా క్లియర్ కట్గా ప్రభుత్వానికి సందేశం పంపించిండు. నేను విచారణకు సిద్ధంగా ఉన్నాను, కాకపోతే నాకు ఈరోజు వీలు కాదు, మళ్ళీ ఒక డేట్ పెట్టుకోమని చెప్పుకుంటూ మరి సుప్రీంకోర్టు 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మీరు ఎర్రవెల్లికి వచ్చి మీరు విచారణ చేసుకుని నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ప్రభుత్వము మరి ఆ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి ఆ ఇంట్లో అందరూ ఉన్నాక కూడా నా గోడకు నోటీసులు అతికేసి మీరు ఇడికే రావాలని చెప్పడం, ఆ తీరు మీద మేము నిరసన చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి భయం లేదు, ఏ విచారణకైనా ఎదుర్కొంటాము. కేవలం ఈ విచారణ ఎందుకు జరుగుతుందంటే మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయేటప్పుడు వచ్చే లోపలనే ఈ అందరిని విచారణ చేయమని చెప్పి పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ విచారణ ఎందుకు జరుగుతుంది ఈ సమయంలో అంటే అక్కడ బొగ్గు కుంభకోణం బయటికి రావద్దు, దాన్ని దారి మళ్లించాలి ఒకటి. రెండోది, జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలి. ఈ కేసీఆర్ కుటుంబం మీద ఇంత బురద జల్లి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని చేసే ప్రయత్నంలో నీచమైన ఎత్తుగడ ఇది. ఇప్పుడు ఎంక్వైరీ ఎంతసేపు జరుగుతుందని అనుకుంటున్నారు? మీరు ఏమైనా కనుక్కున్నారా? అక్కడ అన్నీ మీరు అన్నట్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ 65 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత విచారించే వాళ్ళ క్రమంలో పాటించాల్సినటువంటి ప్రొసీజర్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఆ ప్రొసీజర్ మాత్రం ఏమీ లేదు, కానీ ఒక బాధ్యతాయుతమైన సిటిజన్గా ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాని మీద పోయి కోర్టుకు పోతే స్టే వచ్చేది, కానీ మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో గతంలో చేసినాం కాబట్టి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం కాబట్టి మనం విచారణకు సహకరించాలని చెప్పి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. నిరసన కార్యక్రమం గేట్ దగ్గర కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇలాగే కంటిన్యూగా ఉంటుందా ఈ రోజంతా? కేసీఆర్ ఎంక్వైరీ అయిపోయే వరకు ఉంటుందా? అయిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి అందరూ నందినగర్ వెళ్తారా? ఇప్పుడు ఇక్కడే కాదండి, మొత్తం మా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో దిష్టి బొమ్మలు తగలబెట్టిన ప్రతి డివిజన్లో ఈరోజు కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఇంకా ఉన్నారు. కొంచెం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినారు. బయటికి వచ్చే ప్రాసెస్లో తెలంగాణ భవన్ రావాలంటే కూడా మమ్మల్ని దాదాపు 6 సార్లు అడ్డగించిన రాకుండా మేము ఆ గల్లీకి వెళ్ళి ఈ గల్లీకి పడి ఇటు దాకా రావడం జరిగింది. నగరం మొత్తం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. విచారణ జరిగే క్రమం మీద మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ భవన్కి రావాలంటే కూడా అడ్డుకుంటున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. కష్టపడి అక్కడ ఇక్కడ పోలీసులను తప్పించుకొని ఎమ్మెల్యేలమే ఇక్కడ వరకు రాగలిగామంటున్నారు సుధీర్ రెడ్డి. దాంతోపాటు ఇప్పుడు కూడా గేట్ ముందు ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది.